గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయండి. 9లో శుక్రుడు, 3లో కేతువు. అవసరాలకు ధనం అందుతుంది. ఎంత కృషి చేస్తే అంతకు రెట్టింపు ధనం వచ్చే అవకాశం ఉన్నది. ఆర్థికపరమైన ప్రయోజనాలు సమకూరే విధంగా మీ ఆలోచనలు ఉండాలి. ప్రతి అడుగు అందుకే వెయ్యాలి. కాబట్టి ఆర్థికంగా సానుకూల ఫలితాలు సాధించండి. భాగ్య శుక్రయోగం సహకరిస్తుంది. ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా రుణ సమస్యలు ఎదురుకావు. మొహమాటం వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రావడంలో సమస్యలు ఉంటాయని గుర్తించండి. ప్రతి పనిలో ఏకాగ్రతతో పనిచేయండి. ముఖ్య కార్యక్రమాల్లో ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేయడం మంచిది. ఉద్యోగంలో సకాలంలో పనిచేయడం వల్ల శ్రమ తగ్గుతుంది. అపార్థాలకు అవకాశం కల్పించకుండా స్పష్టంగా సున్నితంగా వ్యవహరించండి. కొన్ని సందర్భాల్లో మేలు చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో కూడా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. నష్టం రాకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. సున్నితంగా సంభాషించాలి. సర్దుకుపోయే ధోరణితో ముందుకు సాగడం ద్వారా మేలు జరుగుతుంది. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహ ధ్యానంతో పాటు నవగ్రహాలని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.